వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామ్శెట్టి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం రాత్రి 11 అయింది. ఇప్పుడే తొలిపావంచ దగ్గరికి చేరుకొని కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. చాలా లేట్ అయిపోయింది. మేము మళ్ళీ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికి చేరుకునేటప్పటికి రేపు మార్నింగ్ 10 అలా అవ్వచ్చని అనుకుంటున్నాం. చాలామంది భక్తులు ఉదయం నుంచే గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మళ్ళీ ఆలయం దగ్గరికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటలకు దేవస్థానం వారి పుష్పరథంతో ఎక్కువ మంది భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఇక్కడ నుండి పుష్పరథం బయలుదేరే సమయంలో ఈ ప్రదేశమంతా ఇసుకేస్తే రాలనంత లక్షలాది మంది భక్తులతో ఈ ప్రదేశం అంతా నిండిపోతుంది. మేము ఇప్పుడే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. ఇక్కడ పెద్దగా జనం అయితే లేరు, అందరూ ముందే వెళ్ళిపోయినట్టున్నారు. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని నమః అని నామస్మరణ చేస్తూ మా గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాము. ఇక దారి పొడవునా హరినామస్మరణ చేస్తూ మన గిరి ప్రదక్షిణని కొనసాగిద్దాం. సింహాచలం కొండ చుట్టూ దాదాపు 32 కిలోమీటర్ల మేర మన ఈ గిరి ప్రదక్షిణ సాగనుంది. ఈ గిరి ప్రదక్షిణలో ఎటువంటి ఆటంకము కలగకుండా గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తి చేయాలని ఆ స్వామిని స్మరిస్తూ ముందుకు సాగిపోదాం. మరి ఈ గిరి ప్రదక్షిణ వీడియోని మీరందరూ తప్పకుండా చివరిదాకా చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.